దాన్ని పూర్తిగా నివారించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో, హైదరాబాద్ లో, మళ్ళీ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. ఇదే కాదు, ఆది హౌస్లు 2 కట్టాం. ఇప్పుడు కడప, విజయవాడలో కట్టాం. కడాన మీరు చూస్తే 90% పూర్తయిన ఆది హౌస్ కడపలో 10% పూర్తి చేయలేక పెండింగ్ ఉంది. ఇక్కడ కూడా మీ మసీద్ చూశారు మీరు, షాదీఖానా. ఆ రోజు నేను కట్టిన షాదీఖానా కూడా పూర్తి చేయకుండా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత మైనారిటీ సోదరులను ఒకటే కోరుతున్నా, 5 సంవత్సరాలు కేంద్రంలో బిల్లులన్నీ పాస్ చేశారు. ఈ ఎంపీ ఉన్నాడు ఇక్కడ, ఆ ఎంపీనే మొన్న మాట్లాడుతూ ఎన్ఆర్సీ గాని అన్ని ఆయనే మాట్లాడాడు, అన్ని సమర్థించాడు. ఇప్పుడు దొంగ ఆటలాడుతున్నాడు. ఇక్కడికి వచ్చి నాటకాలు కట్టి పెట్టు. మా మైనారిటీ సోదరులు అర్థం చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మిత్రపక్షాలుగా జనసేన అందరం కూడా వస్తాం, బీజేపీ కూడా వస్తాం. మీకెవ్వరికి అన్యాయం జరగదు, మీ హక్కులు కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.